హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. ఏప్రిల్ 11వ తేదీతో ఎన్నికలు ముగిసిపోయాయి. అయినప్పటికీ రాజకీయాల వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జరిగే ప్రతి వ్యవహారం కూడా అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుందని అనడంలో అసలు సందేహమే లేదండి. ఇక గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ తరుణంలోనే తాజాగా టీడీపీ నేత ఒకరు ఎన్నికల సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేరుగా విషయంలోకి వెళ్తే టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన జీవితంలో మునుపెన్నడూ కూడా ఇంత పనికిమాలిన ఈసీనైతే చూడలేదంటూ చెప్పుకొచ్చారు. అది మాత్రమే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు చేస్తుంటే పట్టించుకొని ఈసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సమీక్షలను మాత్రమే ఎందుకు పట్టించుకుంటుంది అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ తరఫున 157 ఫిర్యాదులు అయితే చేశాం, అయితే దాంట్లోని ఒక్కదాన్ని కూడా ఈసీ ఎందుకు పట్టించుకోలేదో సమాధానం వెంటనే చెప్పాలంటూ వర్ల రామయ్య గారు అయితే ప్రశ్నించడం జరిగింది. మరి దీనిపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా కూడా వర్ల రామయ్య ఈసీపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీరేమంటారు? వర్ల రామయ్య గారు ఎన్నికల సంఘంపై చేసిన ఈ వ్యాఖ్యలు కరెక్టే అంటారా, తప్పు అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.